ఆడిది కాదు, ఆడి బాబుది. మరి మనకి టైటిల్ చెప్పలేదేంటి? ఇది లో బడ్జెట్ ఆప్తికం బాబు. దీని టోటల్ కాస్ట్ 150 రూపాయలు. అందులో 100 నాకు, 50 పెండాలకి. అయితే వెళ్ళి పని చూసుకో. సర్లే, నీ పని నువ్వు చూసుకో. సత్యబాబు, ఏంటప్పుడు అప్పేమన్నా కావాలా? నా పెళ్లి విషయం మాట్లాడాలి. నీ పెళ్లి విషయం మీ నాన్నతో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడే ముందు నీతో ఒకసారి మాట్లాడదామని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ ఒక మగాడు తన మనసులోని మాటను చెప్తే ధైర్యంగా చెప్పాడు అంటారు. అదే ఒక ఆడది చెప్తే బరి తెగించింది అంటారు. ఇప్పుడు కూడా చెప్పకపోతే నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని భయపడి చెప్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకుంటున్నాను. ఏమంటావు? బండెక్కు. సమాధానం చెప్పు. ఇలాంటి విషయాలు చెప్పాల్సిన చోటు చెప్తే అందం. ఎక్కు. కీడు జరిగిన ఇంట్లో మేలు జరగాలంటారు. ఈ ఇంట్లో ఇంకొక కార్యం నీ చేతుల మీదుగా జరగాలయ్యా. బాధపడకు, నీ ఆబ్దికమేగా. నీ దినం మా అమ్మాయి పెళ్లి. దాన్ని అయ్య చేతిలో పెడితే ఈ అయ్య బాధ్యత తీరిపోతుంది. యూ డోంట్ వర్రీ, దానికి నేనున్నాను కదా. నిజం తెగుద్ది. అది నీ కూతురు లాంటిది. నేనున్నానన్నది పెళ్లి చేయడానికి, చేసుకోవడానికి కాదు. ఎలా ఉంది మా జంట? సీతారామంలో ఉన్నాం కదా. అవునరా, ఇప్పుడే అనుకుంటున్నావు తన పెళ్లి గురించి. అమ్ములు అదృష్టవంతురాలు. అంటే నేను దురదృష్టవంతుడేనేగా. అది కాదురా. నువ్వు ఆగు బాబు, ఆనందానికి అడ్డు రాకు. ఆనందం ఏమిటి సత్యబాబు? అబ్బా ఏం యాక్టింగ్! ఇన్నాళ్ళు నీకు వంటలు వచ్చు అనుకున్నాను. నటిస్తూ కూడా బాగా వచ్చు. నంది రేంజ్ లో నటన. అరే సత్యబాబు, అసలు ఏం జరిగింది? నేను అప్పివ్వాలంటే 66 ఎక్స్రేలు తీసుకుని ఇవ్వను. వీడి దగ్గర నిజాయితీ ఉందని ఒకే ఒక ఎక్స్రే తీసి కొడుకు దుబ్బా వెళ్తున్నానంటే 50,000 ఇప్పించాను. దానికి వారం వారం వడ్డీ ఇస్తున్నాడుగా. ఇస్తున్నాడు. ఇప్పుడు అసలు ఎగ్గొడదని ప్లాన్ వేసి పొద్దున్న కూతురు లేపి పెరట్లో పూసిన పువ్వుడు చేతులు పెట్టి పంపాడు. ఇదేమో నా దగ్గరికి వచ్చి, నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను, నువ్వే నా ప్రాణం, మనసంతా నువ్వే అంటూ సినిమా టైటిల్ చెప్తుంది. సత్యబాబు, ఈ విషయం మా నాన్నకు తెలీదు. నీకు ఆస్కారే. హాపు. అల్లుని చేసుకుంటే బాకీ ఇవ్వకర్లేదు, పెళ్లి ఖర్చులు కట్నం కలిసి వచ్చేస్తాను గొట్టలక్కలేసి కూతున్న మీద తోల్తావా? మీరు అంత సబ్బేసి గెలకొట్టినా నొరగరాదు ఇక్కడ. చూడు సత్యబాబు, అది నిన్ను ప్రేమించిన విషయం కానీ నీ దగ్గరకు వచ్చిన సంగతి కానీ నిజంగా నాకు తెలియదు అని చెప్తే నమ్మటానికి నీ నటుకులు చిట్టిబాబుని కాదు, అత్తిలి సత్యబాబు. LKG. నీ టాలెంట్ పప్పు తోటకూరలో చూపెట్టు, బాకీ ఎగ్గొడతంలో కాదు. కాబోయే పెళ్లి కొడుకు ఉప్మా పెట్టండి ఓకే అంటాడని సలహా ఇచ్చాను, కానీ నన్ను పెళ్లి కొడుకు చేయడానికి ఉప్మా పెట్టారని నాకు ఇప్పుడు అర్థమైంది. తనకు తెలియదు అంటున్నాడు కదా. అదే అతి తెలివి. నాకే కనుక లేడీ సీక్రెట్స్ ఉండుంటే దీన్ని పూలెట్టి అత్తరేసి అర్ధరాత్రి ఇంటికి కూడా పంపించేవాడు. చాలురా, చాలు. నేను తప్పు చేయకపోయినా ఇప్పటి వరకు నువ్వు అన్న మాటలన్నీ భరించాను. ఎందుకో తెలుసా? నా కూతురు కోసం. నీ దగ్గర అప్పు చేయటం నేను చేసిన తప్పు. ప్రేమను కూడా డబ్బుతో లెక్క కట్టే నీలాంటి వాడిని ప్రేమించడం అది చేసిన తప్పు. నలుగురికి పెట్టాక తినే బతుకురా నాది. నీ బాకీ ఎగ్గొట్టాలనే ఉద్దేశమే కాదు, ఊహ కూడా నాకు లేదు. ఉందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి చెప్తున్నాను. ఒక్క వారంలో తల తాకట్టు పెట్టేనని బాకీ తీర్చేస్తాను. ఒకవేళ తీర్చలేకపోతే నువ్వెప్పుడో గొప్ప సలహా ఇచ్చావుగా, దానికి పూలు పెట్టి అత్తరేసి పంపించచ్చని. అలా పంపించేనా నీ బాకీ తీర్చేస్తాను రా. నువ్వు చేసిన పని నాకేం నచ్చలా. నేను చేసే పని నాకు నచ్చితే చాలు, ఊరందరికి నచ్చాల్సిన పని లేదు. అయినా నేను చేసిన తప్పేంటి? తప్పున్నారా? అమ్ములు నీకు నచ్చపోతే ఆ అమ్మాయితో చెప్పాలి. ఇంటికి వచ్చింది రాద్ధాంతం చేయాలా? పాపం బాబురావు ఎంత బాధపడ్డాడు. వాడి బాధ గురించి ఆలోచిస్తావుగా, నా బాధ గురించి ఆలోచించవే. పెళ్లి చేసుకుని 10 లక్షలు కట్నం తీసుకుని ఇల్లు కొనాలి నేను ఆలోచిస్తుంటే 5 పైసలు ఖర్చు రాకుండా నా ఎగరేసిపోయిన వాళ్ళు ఆలోచిస్తున్నారు. బ్లాళ్లతో రాళ్ళు కోసే రకం. నువ్వు వాళ్ళని అపార్థం చేసుకుంటున్నావు. కరెక్ట్గా అర్థం చేసుకున్నాను. వాళ్ళ గురించి ఆర్గ్యుమెంట్ వేస్ట్. వదిలేస్తాను రా. కానీ ఒక్క విషయం, డబ్బులు సంపాదించడం ఈజీ, కానీ అభిమానించే వ్యక్తులు సంపాదించడం చాలా కష్టం. డబ్బుంటే అన్ని కాళ్ళ దగ్గరకు వస్తాయి, కాబోయే భార్యతో సహా.